ఫైనల్లీ 1 వీక్ బ్రేక్ తర్వాత సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 66 అయితే వచ్చేసింది. నాకు తెలుసు ఈ 1 వీక్ బ్రేక్‌లో మీలో చాలా మంది ప్రీవియస్ చాప్టర్‌లో ఏం జరిగిందో మర్చిపోయి ఉంటారు. ప్రీవియస్ చాప్టర్‌లో మన సూహో ఒక డంజన్ లోపలికి వెళ్తాడు. అండ్ స్పెషల్లీ ఆ డంజన్ లోపలే మన సూహో వాళ్ళ మదర్ చాహే కూడా ఉంది. ప్రస్తుతం తను కొంతమంది ఐస్ ఎల్ఫ్‌ల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇంకా ఫాస్ట్ మోనార్క్ యొక్క డిసెండెంట్ కూడా మన సూహో మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ చాప్టర్‌లో చూసాం. కానీ ఈ చాప్టర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. నాకు తెలుసు మీలో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. బ్రో సబ్స్క్రైబ్ చేయండి. మనం 27Kకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఈ చిన్న ఎల్ఫ్ నుంచి. ప్రస్తుతం తిను మన సూహో మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. ఇది చూసి మన సూహో కింద దిగి ఆలోచిస్తాడు. చూడ్డానికి ఈ ఎల్ఫ్ చాలా యంగ్ గా ఉంది. నేను ఈ చిన్న పిల్లతో ఎలా ఫైట్ చేయాలరా బాబు అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఈ మ్యాజిక్ ఎల్ఫ్ సూహో ఎంకలకు వచ్చేసి తన మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోయింది. కానీ మన సూహో తన చేయి పట్టుకొని నేలకేసి కొడతాడు అనమాట. ఇంకా మన సూహో చెప్తాడు, నేను నిన్ను చంపాలని అనుకోవట్లా. సో నా మీదకి ఇక్కడ నుంచి అటాక్ చేయనంటే నేను నిన్ను వదిలేస్తా. ఐ హోప్ నా మాటలు నీకు అర్థమవుతున్నాయని అనుకుంటా అని చెప్పి మన సూహో అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత ఆ ఎల్ఫ్ అమ్మాయి లిటరలీ ఏడవడం స్టార్ట్ చేసిద్ది. తను చెప్పిద్ది, ప్లీజ్ నా ప్రాణాలని వదిలే, నన్ను చంపమాక అని చెప్పి తను ఏడ్చిద్ది. ఇది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఇక్కడ ఈ ఎల్ఫ్ అమ్మాయి చెప్పిద్ది, ఐఎమ్ సారీ నీ మీదకి అటాక్ చేసినందుకు, నన్ను వదిలే, నేను ఒక ప్లేస్ కి రిటర్న్ అవ్వాలి. అక్కడ నా కౌంట్లెస్ సిబ్లింగ్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నన్ను వదిలే అని చెప్పి తను గట్టిగా ఏడుస్తూ ఉండిద్ది. ఇది చూసి మన సుహో, అమ్మో ఈ అమ్మాయి చాలా గట్టిగా ఏడుస్తుంది కదా అని చెప్పి పక్కకు వచ్చి తన ఇన్వెంటరీని ఓపెన్ చేస్తాడు. ఇంకప్పుడే మన బీరో వచ్చి చెప్తాడు, యంగ్ మోనార్క్ మీ యొక్క ఆరాతో మీరు పిల్లల్ని భయపెట్టి చేస్తున్నారు కదా, అమ్మ బాబాయ్ మీరు చాలా డేంజరస్ గా మారిపోయారు, మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తుంది అని చెప్పి మన బీరో అంటూ ఉంటాడు. ఇది చూసి మన సో చెప్తాడు, అరే నువ్వు మూసుకుని ఉండరా, నువ్వేం మాట్లాడమాక పక్కెళ్ళు అని చెప్పి ఇన్వెంటరీలో నుంచి ఒక చాక్లెట్ ని బయటకి తీసి ఆ అమ్మాయికి ఇస్తాడనమాట. ఇక్కడ అమ్మాయి ఆ చాక్లెట్ ని ఏడుస్తూ తింటూ తనకి స్టోరీ మొత్తం చెప్పిద్ది. ఇక్కడ మన సూహోకి అర్థమైపోయిద్ది, ఇక్కడి అమ్మాయి వాళ్ళ గ్రాండ్ పా యొక్క గ్రేవ్ ని విజిట్ చేయడానికి వచ్చింది. కానీ ఇక్కడ మన సూహో మాన్స్టర్స్ అందరినీ చంపేస్తున్నాడు కదా, సో మేబీ ఆ గ్రేవ్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడేమో అనుకుని ఈ అమ్మాయి మన సూహో మీదకి అటాక్ చేయడానికి వచ్చింది అనమాట. సో ఇది స్టోరీ అని చెప్పి ఆ అమ్మాయి మొత్తం మన సూహోకి చెప్పేసిద్ది. ఇక్కడ మన సూహోకి కూడా మొత్తం అర్థమైపోయింది. ఇక్కడ మన సూహో ఆ ఎల్ఫ్ అమ్మాయిని, ఇంతకి నీ పేరేంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ అమ్మాయి చెప్పిద్ది, నా పేరు సెరెకా అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన సూహో చెప్తాడు, ఐఆమ్ సాంగ్ సూహో అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత అమ్మాయి చెప్పిద్ది, ఓ సాంగ్యాన్సు సాహో అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన సూహో చెప్తాడు, లేదు లేదు నా పేరు సంగ్ సూహో అని చెప్పి తను అంటాడు. ఆ అమ్మాయి చెప్పింది నాకు అర్థమైపోయింది, సంగ్ సంగ్ హోహో, ఇంతకి మీరు ఇక్కడికి దేనికోసం వచ్చారు అని చెప్పి తను అనిద్ది. అంటే తను మన సూహో యొక్క పేరుని ప్రొనౌన్స్ చేయలేదన్నమాట. ఇక్కడ మన సూహో కూడా గివ్ అప్ చేస్తాడు. ఇంకా మన సూహో చెప్తాడు, నేను ఒక హంటర్ ని, ఇలా డంజన్ క్లియర్ చేయడం నా జాబ్. ప్రస్తుతం నేను చాలా మందితోనే డంజన్ లోకి వచ్చాను, కానీ నేను వాళ్ళు వేరే పోయామని చెప్పి మన సూహో అంటాడు. ఇక్కడ డంజన్ మాట వినిన తర్వాత ఈ అమ్మాయి భయపడిపోయింది. ఏంటి నువ్వు ఒక హంటరా అని చెప్పి తను కంగారు పడిపోయింది. కానీ మన సూహో చెప్తాడు, నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు, మేము జస్ట్ మ్యాజిక్ బీస్ట్ ని చంపుతాం మా పీపుల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత అమ్మాయి కూడా చెప్పిద్ది, అయితే ఇలా చూసుకుంటే నేను కూడా ఒక హంటరే, నా సిబ్లింగ్స్ యొక్క కడుపు నింపడానికి నేను కూడా మ్యాజిక్ బీట్స్ తో ఫైట్ చేస్తా టు ప్రొటెక్ట్ మై సిబ్లింగ్స్ అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన సుహో చెప్తాడు, దట్స్ సో గ్రేట్, నువ్వు ఇప్పుడు నుంచే మీ సిబ్లింగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నావు, దట్స్ ఆసమ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఆ ఎల్ఫ్ అమ్మాయి చెప్పిద్ది, ఏమనుకున్నావు మళ్ళా, నేనే మా విలేజ్ లో ఎల్డర్ సిబ్లింగ్, అసలు చాచా రాకముందు నేనే వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసేదాన్ని అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ ఈ చాచా మాట వినిన తర్వాత మన సుహో ఆలోచిస్తాడనమాట, ఏంటి చాచానా, ఇది ఒక డంజన్ బాసా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎల్ఫ్ అమ్మాయి చెప్పిద్ది, మా విలేజ్ లో ఉన్న ఎల్డర్స్ అందరూ డిసపియర్డ్ అయిపోయిన తర్వాత చాచా ఆకాశం నుంచి యాజ్ ఏ ఏంజల్ గా వచ్చి మమ్మల్ని సేవ్ చేసింది, మమ్మల్ని ఎప్పటి నుంచో ప్రొటెక్ట్ చేస్తుంది, పైగా తన్ని హాక్ చేసుకున్నా చాలా వార్మ్ గా ఉండిద్ది, ఇంకా తన స్మెల్ కూడా చాలా బాగుండిద్ది అని చెప్పి తను అంటూ ఉండిద్ది అనమాట. ఇది చూసి మన సుహో అనుకుంటాడు, ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఆ చాన్ దగ్గర గుడ్ డిఫెన్స్ ఉందా, హక్ చేసుకుంటే వార్మింగ్ గా ఉండిద్దా, బ్యాక్ లో వింగ్స్ కూడా ఉన్నాయా, ఇంకా గుడ్ సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా ఉందా, ఇలా ఉంటే ఆ మాన్స్టర్ ఎలా ఉండిద్దిరా బాబు అని చెప్పి మనోడు ఆ మాన్స్టర్ ని ఎజ్యూమ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ మన సుహోకి అయితే అర్థమైపోయింది, అకార్డింగ్ టు ఈ అమ్మాయి ఆ మ్యాజిక్ బీస్ట్ డంజన్ క్రియేట్ అయిన తర్వాత వచ్చింది, దాని అర్థం అది డంజన్ బాస్ అయితే కాదులే, మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి మన సుహో వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ మన సిరక సుహోని ఆపేసిద్ది. ఇక్కడ తను చెప్పిద్ది, ఊహో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే నీ దగ్గర గాల్లో నుంచి సమన్ చేసే ఎబిలిటీస్ ఉన్నాయి, నువ్వు మాతో
వచ్చేయొచ్చు కదా, నువ్వు ఉంటే మా క్లాన్ కి ఫుడ్ షార్టేజ్ అనేది ఉండదు. సో ప్లీజ్ ఓహో నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన సూహో చెప్తాడు, లేదు ఇలా అయితే అవ్వదు, ఎందుకంటే నేను ఒక హంటర్‌ని, పని మీద ఇక్కడికి వచ్చాను కదా, సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి, ఫస్ట్ నా పని పూర్తి చేసుకోవాలి అని చెప్పి తను అంటాడు. కానీ ఈ మాట వినిన తర్వాత కూడా మన సెరెకా ఇంకోసారి అడిగిద్దనమాట, ప్లీజ్ ఉండిపోవచ్చు కదా అని చెప్పి. కానీ మన సుహో ఇంకోసారి కూడా నో చెప్తాడు. ఇంకా ఆ నో వినిన తర్వాత మన సెరెకా వెంటనే తన నైఫ్ తీసి చెప్పిద్ది, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, నీ ఎబిలిటీ మా క్లాన్ కి చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది. ఓహో నువ్వు మాతో రావాల్సిందే, లేకపోతే నేను నిన్ను బిట్టర్ చేసి ఇక్కడ నేను నీతో ఫైట్ చేయాల్సి వచ్చిద్ది అని చెప్పి తను అనిద్ది. సో ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన చాహే కొన్ని రోజుల్లో ఆ విలేజ్ వదిలి వెళ్ళిపోయింది కదా, అప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి అంత ఎవరు ఉండరు అనమాట. సో దట్స్ వై ఇప్పుడు మన ఎరేకా ఈ ఊహోని తన విలేజ్ కి తీసుకెళ్దామని అనుకుంటుంది. ఎందుకంటే ఈ ఊహో గాల్లో నుంచి ఫుడ్ ని సమన్ చేయగలడు. ఈ ఎబిలిటీ వాళ్ళ విలేజ్ లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఫుడ్ షార్టేజ్ అనేది ఉండదు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫుడ్ తినొచ్చు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇప్పుడు తను సూహోతో ఫైట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే ఫైట్ చేసి మరి తన్ని ఒప్పిద్దామని చెప్పి తను డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మన సూకి కూడా కొంచెం కోపం వచ్చింది, ఎందుకంటే పిల్ల తన్ని వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ మన సూహో ఆ నైఫ్ ని చూసిన వెంటనే ఆ నైఫ్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. అండ్ మన సూహో చెప్తాడు, నువ్వెంత డెస్పరేట్ లో ఉన్నావు నాకు తెలుస్తుంది, కానీ నేను కూడా కొన్ని అవసరాలు పూర్తి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నువ్వు నాకు అడ్డుగా నిలబడమాక, ఒకవేళ నువ్వు నా అడ్డుగా నిలబడితే ఈసారి నీ మీద నేను ఈజీగా వెళ్ళాను. ఒకవేళ స్టిల్ నువ్వు నాతో ఫైట్ చేయాలని అనుకుంటే ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు అని చెప్పి మన సూహో లిటరల్లీ చాలా స్టఫ్ ని సమన్ చేస్తాడు. మనోడు దాదాపు 1 year రేషన్ ఇచ్చేస్తాడు. ఇంకా మన సుహో చెప్తాడు, నా దగ్గర అంత టైం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి. మన సుహో అక్కడ నుంచి వెళ్తూ ఆలోచిస్తాడు, నేను ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నా, ఈ అమ్మాయికి ఏం అవ్వదు కదా, తను సేఫ్ గా విలేజ్ కి వెళ్ళగలదు కదా అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ ఇంకా నుంచి మన సిరిక చెప్పిద్ది, నువ్వెందుకు నన్ను చంపట్లేదు, నన్ను ఎందుకు నువ్వు వదిలేస్తున్నావు అని చెప్పి తను అడిగిద్ది. అండ్ మన సుహో చెప్తాడు, సిరిక నువ్వు మర్చిపోయావా, నువ్వు ఒక్కరివే అంత మందికి ఫీడ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు లేకపోతే నీ సిబ్లింగ్స్ ఎలా ఉంటారు, సో నువ్వు బ్రతకాలి, నువ్వు ఇప్పుడే చనిపోకూడదు, దట్స్ వై నేను నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి మన సుహో ఇక్కడ వెళ్తూ వెళ్తూ చెప్తాడనమాట. సారీ, నేను ప్రస్తుతం నీకు ఇంత మాత్రమే చేయగలను, నేను ఎక్కువ హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రెండో వైపు మనం సెరకాని చూసుకోవచ్చు. తను ఆ వస్తువులన్నీ వేసుకొని ఒక ట్రేలో ఇంటికి వెళ్తూ ఉండిద్ది అనమాట. ఇంకా తను ఆలోచిస్తూ ఉండిద్ది, ఆ ఊహో నన్ను 2 సార్లు వదిలేశాడు, నేను తన్ని 2 సార్లు చంపడానికి ట్రై చేశా, బట్ స్టిల్ తను ఆ 2 సార్లు కూడా నన్ను వదిలేశాడు. పైగా వెళ్తూ వెళ్తూ తను నాకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు, తను కూడా సేమ్ చాచా లాగానే ఉన్నాడు, తన స్మెల్ చాచా స్మెల్ కూడా ఒకటే అని చెప్పి తను ఇక్కడ అంటూ ఉండిద్ది. ఇంకప్పుడే ఇక్కడికి కొంతమంది వస్తారనమాట. ఇంకా వాళ్ళు చెప్తారు, ఏ ఎల్ఫ్ నువ్వు ఇక్కడే ఆగు, నేను కొన్ని ప్రశ్నలు నేను అడగాలి అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంతకి వీళ్ళు ఎవరో కాదు, ఇన్సెట్ మోనార్క్ యొక్క డిసెండెంట్ అర్ష. అండ్ వీళ్ళని చూసిన తర్వాత మన సిరక చెప్పిద్ది, ఇంతకి మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మాట వినిన తర్వాత మన అర్ష చెప్పిద్ది, ప్రస్తుతం మేము ఒక పర్సన్ ని వెతుకుతున్నాం, ఇందులో నువ్వు మాకు హెల్ప్ చేయగలవా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఈ మాట విన్న వెంటనే మన సెరకాకి సూహో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనోడు చెప్పాడు కదా, నేను కొంతమందితో ఇక్కడికి వచ్చాను కానీ నేను తప్పిపోయానని చెప్పి మన సుహో చెప్పిండు. ఆ మాటలు తనకి గుర్తుకొచ్చి ఇక్కడ మన సెరక చెప్పింది, మీరు ఊహోని వెతుకుతున్నారా అని చెప్పి తను అడిగిద్ది. ఈ మాట వినిన తర్వాత మన అర్షకి ఏం అర్థం కాదు. తను చెప్పింది, లేదు లేదు మనం ఆ ఊహోని వెతకట్లేదు, మేము వెతుకుతుంది ఆ ఫాస్ట్ మోనార్క్ యొక్క డిసెండెంట్ ని అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన తర్వాత మన ఎరక చెప్పిద్ది, ఏంటి ఫాస్ట్ మోనార్కా అంటే మా గ్రాండ్ పా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి తను అనిద్దన్నమాట. అంతే, మన అర్షకి అర్థమైపోయింది తన ముందుంది ఫాస్ట్ మోనార్క్ యొక్క డిసెండెంట్ అని. ఇంకా తను వెంటనే ఒక ప్రపోజల్ పెట్టిద్ది, నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అయిపో, మా మోనార్క్స్ లో కలిసిపో అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన ఎరక అనుకునేది, బాబాయ్ వీళ్ళేదో సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు అనుకుంటా, వీళ్ళతో మనకెందుకు, చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి తను లిటరలీ తన వస్తువులు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట. కానీ అప్పుడే మన ఎరక తీసుకెళ్తున్న ఆ వస్తువుల్ని అర్ష మొత్తం డిస్ట్రాయ్ చేసేసిద్ది అనమాట. పైగా తను మన ఎరకని కూడా పట్టేసుకునిద్ది. ఇంకా తను చెప్పిద్ది, చూడు ఫాస్ట్ మోనార్క్ యొక్క డిసెండెంట్, నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒక మోనార్క్ గా మారాల్సిందే, నువ్వు మా టీమ్ లో కలవాల్సిందే, నేనే నిన్ను తీసుకుని వెళ్తా, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన సిరిక కంగారు పడిపోద్ది అనమాట. ఇక్కడ మీరు తన రియాక్షన్ ని చూసుకోవచ్చు, తను చాలా అంటే చాలా భయపడిపోయింది. అండ్ మన హర్ష చెప్పిద్ది, ఒక మంచి అమ్మాయి లాగా మేము చెప్పిన పని చేయి అంతే అని చెప్పి తను అనిద్ది. ఇంకెంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఇంకా జరిగితే నెక్స్ట్ చాప్టర్ లో 2 సినారియోస్ జరగవచ్చు. ఒకటి వస్తే మన చాహే తనకి హెల్ప్ చేయడానికి వచ్చిద్ది, లేకపోతే
లేకపోతే మన సూహో వస్తాడు. మేబీ మన సూహో నిజంగానే ఒక షాడో ఇచ్చాడేమో తినికి. ఒకవేళ నిజంగానే మన సూహో ఒక షాడో ఇచ్చుంటే నెక్స్ట్ చాప్టర్ లో తనే వస్తాడు. ఒకవేళ తను రాకపోతే మన చాహేనే తిన్ని కాపాడడానికి రావాల్సి వచ్చింది. సో నెక్స్ట్ చాప్టర్ లో జరిగితే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకొకటి ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.